యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన దయని సంపాదించుకోవడం అనేది అది సామాన్యమైన విషయమైతే కాదు. 2 సమూయేలు 22:26 దయగలవారి ఎడ్ల నీవు దయ చూపించిదు, యథార్థవంతుల ఎడ్ల నీవు యథార్థవంతుడిగా నుందువు. ఎందుకంటే ఆయన దయ పొందుకోవడం అనేది సామాన్యమైన విషయమైతే కాదు. ఎంతోమంది ఆయన కనికరం గురించి కనిపెట్టుకుంటూ ఉంటారు, కానీ ఆయన ఎవరి ఎడ్ల కనికరం చూపిస్తారో వారి ఎడ్ల కనికరం చూపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఆయన ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ మస్తరపడడం లేదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. మనుషుల సహాయం అయితే వ్యర్థం, కానీ ఈరోజు శత్రువులను జయించడానికి ఆయన సహాయం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి దయ చూపేటువంటి వారు ఎవరున్నారు? అనేకులను మనం కలుసుకుంటూ ఉంటాం, కానీ ప్రతి ఒక్కరూ మన మీద దయ చూపించరు. మనల్ని ప్రేమించేవారు మాత్రమే మన మీద దయ చూపిస్తారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ఆలోచన చేసినప్పుడు లోకసువార్త 2:40 బాలుడు జ్ఞానంతో నిండుకొంచి ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. దేవుని యొక్క సన్నిధి ప్రతి ఒక్కరికి కావాలి. వయసులో, జ్ఞానంలో, పెద్దల దయలో, దేవుడి దయలో, అన్ని విషయాల్లో. కనుక ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైనటువంటి కృపా సత్యాల్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఇంచుమించు 450 సంవత్సరాలు దేవుడైతే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎంతో కృపనిచ్చారు. అటు తర్వాత ప్రవక్త సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేశాడు. ప్రతి ఒక్కరికి మీద దయ కురిపించడానికి అనేక మంది మనుషులను ఆయన సహాయం చేశాడు. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో కానీ మనం గ్రహించుకున్నట్లయితే, ఆయన కృపను కానీ మన ఎడల చూపిస్తూ ఉన్నట్లయితే, ఆయన సన్నిధి ఎలాగుంది, ఆయన సన్నిధి, ఆయన దయ నీ పట్ల ఎలా కుమరించబడుతుందో నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? ప్రతిదినము కూడా ఆయన కృపనిస్తూ, ప్రతిదినము కూడా నడిపిస్తూ, ప్రతిదినము కూడా సహాయం చేస్తూ, ఆయన కనికరాన్ని చూపిస్తూ, ప్రతి విషయంలోని లేవనెత్తుతూ, శత్రువుల నుంచి విడిపిస్తూ బలపరుస్తున్నటువంటి దేవునికి ఎంతగా మనం స్తుతించాలి. కనుక ఆయన మోషేతో అన్నాడు, ఎవరిని కరుణింతునో వారిని కరుణిస్తాను, ఎవరిని ఇట్లా జాలి చూపుతానో వారిని ఇట్లా జాలి చూపుతాను అన్నాడు ఆయన. ఎంతోమంది తిరస్కారం పాలైనప్పటికీ కూడా, అహంకారులు, నిందలు, బలహీనతలు వారి మీద కుమరించినప్పటికీ కూడా దేవుడైతే వారికి ఎంతో ప్రేమను పంచి, దయను చూపించి, బలపరిచి, స్థిరపరిచి, ఆయన నీతితో నింపి నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనైతే ప్రార్థన చేయాలి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించి, నీ వాస్తవ బాహుల్యం చొప్పున నా అతిక్రమణను తుడిచిపోయిన మన సన్నిధిలో వేడుకోవాలి. మనం కృషించిపోతున్నా మనం కరుణించాలని మనం కోరుకోవాలి. భక్తుడైతే అన్నాడు, ఎముకలు అదురుచున్నాయి, నన్ను బాగు చేయదేవని అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి జీవమైనది ఆయన దగ్గర ఉంది. కాబట్టి నీ అందు దయచూపాలని ఆలస్యం చేయుచున్నాడు, కానీ మిమ్మల్ని కరుణింపు వల్ల నిలబడి ఉన్నాడు. ఆ న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు. ఈ ఉదయకాలాన్ని గొప్ప కృప నీ మీద కుమ్మరించడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. కనుక ఆయన దయ కొరకు నువ్వు వేడుకోవాలి. అలా వేడుకున్నట్లయితే గొప్ప కృప నీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన సన్నిధి సమాధానం నిరంతరం నీకు తోడుగా ఉండి నడిపిస్తుంది. ప్రభా, ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని నీ దయ కొరకు ఎంతమంది అయితే కనిపెట్టుకున్నారో వారందరి జీవితంలో నీ కార్యం జరిగించి, నీ మహిమ సన్నిధిని నీ నడిపించమని, బలపరచమని, కృపచూపమని, సమాధానం అనుగ్రహించమని, నీ శాశ్వతమైన సన్నిధి ప్రభా ఇది మొదలుకొని సదాకాలం తోడుగా వచ్చి నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, నీ శాశ్వతమైన నీతి ప్రభా ఇది మొదలుకొని కృపలో జ్ఞాపకం చేసుకుంటుండగా నాయన దేవా, మేము తిరిగి ఉన్నాం దేవా, నీ సన్నిధిలో సాగిలు పడుతున్నాం తండ్రి. మమ్మల్ని కనికరించి ప్రతి పరిస్థితి నుంచి విడిపించి గొప్ప చేయమని, బలపరచమని, నాయన నీ దృష్టికి విరోధంగా చేసినటువంటి ప్రతి వాటిని బట్టి మమ్మల్ని క్షమించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.